మహానంది క్షేత్రంలో ఇటీవల 2 బైక్లను చోరీ చేసిన కేసులో 4 ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మహానంది క్షేత్రంలో గత 2 రోజుల క్రితం 2 ద్విచక్ర వాహనాలు చోరీకి గురి కావటం పలు విమర్శలకు దారితీసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి సీసీ కెమెరాల ద్వారా ముద్దాయిలను గుర్తించారు. బైక్లను చోరీ చేసిన వారిని అరెస్టు చేశారు. నంద్యాల ఏఎస్పీ జావలి సమక్షంలో నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ముద్దాయిలను నందిపల్లి మెట్ట వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులు నంద్యాలకు చెందిన గోపీనాయక్, మీనుగరాజు, ప్రతాప్, షేక్ షాబీర్ హుసేన్లుగా గుర్తించారు. వీరి నుంచి మహానందికి చెందిన 2 బైక్లు, నంద్యాల 3వ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బైకు, ఆలగడ్డ టౌన్ కేసులో ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మంత్ 9th మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ మహానంది టెంపుల్ వెనక గేట్ దగ్గర 2 బండ్లు పార్క్ చేసి ఉంటే మోటార్ సైకిల్స్, ఆ 2 థెఫ్ట్ అయ్యాయని మాకు 9th కంప్లైంట్ వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేశాము. వెంటనే ఎస్ఐ గారు, సిఐ గారు టీమ్స్ ఫామ్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ అవన్నీ వెరిఫై చేయించారు. చేయించినప్పుడు మాకు కొంతమంది ఫొటోస్ అవి వచ్చాయి. వాటిని బట్టి సీసెస్ వాళ్ళతో కూడా సంప్రదించి టీమ్స్ ఫామ్ చేసి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది ముద్దాయిల్ని. అట్లాగే ఈరోజు 12th నందిపల్లి మెట్ట దగ్గర ఈ 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 మెంబర్స్ నంద్యాల 3 టౌన్లో, అట్లాగే ఆళ్లగడ్డ టౌన్లో కూడా చెరొక బైక్స్ టెస్ట్ చేశారు. అవి కూడా రికవర్ చేశాం. మొత్తం 4 బైక్స్ మహానంది టెంపుల్ దగ్గర చేసింది, ఆళ్లగడ్డ దగ్గర చేసింది అండ్ నంద్యాల 3 టౌన్ దగ్గర చేసిన బైక్స్, మొత్తం 4 బైక్స్ వీళ్ళ దగ్గర నుంచి రికవర్ కూడా చేయడం జరిగింది. అంటే డూప్లికేట్ కీస్ యూజ్ చేసి ఎక్కడన్నా పార్క్ చేసిన బైక్స్ ఓపెన్ చేసి వాటిని తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఈ బైక్స్ కాస్ట్ వచ్చేసి మొత్తం 2,70,000 ఉంది. A1 వచ్చేసి గోపీనాయక్, ఇతను నంద్యాల వాసి, అండ్ A2 మేనుగరాజు, ఇతను ఎన్జిఓస్ కాలనీలో ఉంటాడు. దొడ్లగాళ్ళ ప్రకాష్, ఇతను బోస్పాడ్లో ఉంటున్నాడు. అండ్ షేక్ షాబీర్, ఇతను దేవనగర్ లో ఉంటున్నాడు. ఈ 4 కూడా ఒకరితో ఒకరికి పరిచయాలు ఉన్నాయి అండ్ వీళ్ళు చెడు వ్యసనాలకి అలవాటు పడి ఈ పనులకి పాల్పడుతున్నారు. సో ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కి కూడా తరలిస్తాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.